నమస్తే. ఈ ఆసక్తికరమైన ఎక్స్‌ప్లైనర్‌కు స్వాగతం. 2026 వాటికి మన డిజిటల్ ప్రపంచం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. అడ్వాన్స్డ్ ఏఐ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్యాడ్జెట్స్ వరకు టెక్నాలజీ రంగంలో రాబోతున్న పెను మార్పుల గురించి మాట్లాడుకుందాం. అసలు 2026 నాటి టెక్ వరల్డ్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా ప్రస్తుతం జరుగుతున్న ఈ ఊహించని మార్పుల స్పీడెంతో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, అసలు పాస్వర్డ్లే అవసరం లేని రోజు వస్తే? అవును, మన కదలికలను బట్టి గుర్తుపట్టే మోషన్ రికగ్నిషన్ టెక్నాలజీ వచ్చేస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అసలు ఒక్క యాప్ కూడా లేకుండా కేవలం ఏఐతోనే పనిచేసే స్మార్ట్ ఫోన్లు మన ముందుకు రాబోతున్నాయి. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ కదా? సరే, ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. ముందుగా ఏఐ విప్లవం గురించి, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ హార్డ్వేర్, కార్పొరేట్ సెక్టార్లో వస్తున్న భారీ మార్పులు, సైన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ విశేషాలు, ఫైనల్గా సోషల్ మీడియా, టెలికాం రంగాల్లో జరుగుతున్న పరిణామాలు వరుసగా చూసేద్దాం. మొదటి విభాగం ఏఐ రెవల్యూషన్. సాఫ్ట్వేర్ రంగంలో అదృశ్యంగా ఉంటూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తున్న విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ గమనిస్తే ఏఐ మన డైలీ లైఫ్లో చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. గూగుల్ జెమినీలో ఆత్మహత్య ఆలోచనలను పసిగట్టే కొత్త ఫీచర్ రావటం దగ్గర్నుంచి యూట్యూబ్ ఆటోమేటిక్గా డీప్ ఫేక్ వీడియోలను పసిగట్టి డిలీట్ చేయడం వరకు టెక్నాలజీ ఎంత స్మార్ట్ అయిపోయిందో మనకే అర్థమవుతోంది. వీటికి తోడు గూగుల్ ఏజెంట్ స్మిత్ లాంటి పవర్ఫుల్ అసిస్టెంట్, అలాగే తనంతట తాను ఆలోచించి ఫోటోలు క్రియేట్ చేసే చాట్ జీపీటీ ఇమేజెస్ 2.0 కూడా వచ్చేశాయి. ఇక్కడ ఇంకో పెద్ద బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే, ఓపెన్ఏఐ ఒక సంచలనానికి తెరతీస్తోంది. మనందరికీ అలవాటైన యాప్ స్టోర్ల అవసరమే లేకుండా పూర్తిగా ఏఐతోనే రన్ అయ్యే స్మార్ట్ ఫోన్ల మీద వర్క్ చేస్తోంది. అంటే మనం టెక్నాలజీని వాడే విధానం పూర్తిగా మారిపోబోతోందన్నమాట. అయితే ప్రతి నాణేనికి 2 వైపులున్నట్టు ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం ఇండియాలో చాట్ జీపీటీ వాడకం పెరగడం వల్ల బ్రేకప్లు, విడాకుల సంఖ్య కూడా పెరుగుతోందట. టెక్నాలజీ మన వ్యక్తిగత సంబంధాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇక సాఫ్ట్వేర్ విషయాలు పక్కన పెట్టి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ఫోన్స్ అంటే ఫిజికల్ డివైజ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ 200 అనే నంబర్ చూసారా? ఇది కొత్తగా లాంచ్ అయిన వివో X300 అల్ట్రాలో ఉన్న వరల్డ్ రికార్డ్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ కెపాసిటీ. ఫోన్ కెమెరాలు ఏ రేంజ్కి వెళ్తున్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ 8000 ఏంటనుకుంటున్నారా? ఇది OnePlus Nord CE6 ఫోన్లో వస్తున్న 8000 mAh బ్యాటరీ. అసలు స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ గురించి మనకున్న అంచనాలను ఇది కంప్లీట్గా మార్చేస్తోంది. చూడండి, బ్యాటరీ స్టాండర్డ్స్ ఎలా పెరిగిపోయాయో ఈ చార్ట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. OnePlusకి పోటీగా మోటోరోలా ఎడ్జ్ 70 Pro కూడా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాతో పాటు ఏకంగా 6500 mAh బ్యాటరీని అందిస్తూ కొత్త బేస్ లైన్ని క్రియేట్ చేసింది. మరి అప్గ్రేడ్స్ వల్ల మనకొచ్చే లాభమేంటంటే అద్భుతమైన వాల్యూ. రియల్మీ నార్జో 100 లైట్ 5G ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 34 గంటల టాక్ టైం ఇస్తుందట. మరోవైపు OnePlus లైట్ సిరీస్ 23,000 లోపు ధరకే మళ్లీ మన ముందుకొస్తోంది. 5G ఫోన్లపై వస్తున్న ఈ ఆఫర్లు నిజంగా కన్జ్యూమర్స్కి మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇక మూడవ విభాగం కార్పొరేట్ షిఫ్ట్స్. ఒక పక్క టెక్నాలజీ ఈ రేంజ్లో డెవలప్ అవుతుంటే ఆ టెక్ దిగ్గజాల బోర్డ్రూమ్స్లో ఎలాంటి సంచలనాలు జరుగుతున్నాయో చూద్దాం. ఆపిల్ సంస్థలో ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఇన్నేళ్లుగా సంస్థను విజయవంతంగా నడిపించిన టిమ్ కుక్ రాజీనామా చేయడంతో జాన్ టర్నర్స్ యాపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ టైమ్లైన్ గమనిస్తే మే 1వ తేదీ నుంచి ఆన్లైన్ గేమింగ్ రూల్స్ మారిపోయాయి. ఇంకోవైపు ఏఐ కారణంగా మే నెలలో మెటా సంస్థ భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటించింది. కానీ ఇదే సమయంలో యాపిల్ మాత్రం 2026 నాటికి ఏకంగా 15కు పైగా కొత్త డివైజ్లను లాంచ్ చేయాలనే చాలా అగ్రెసివ్ టార్గెట్తో ముందుకు వెళ్తోంది. నెక్స్ట్ 4వ విభాగానికి వద్దాం, సైన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ టెక్నాలజీ వేవ్ వాహనాలను అలాగే సైన్స్ పరిశోధనలను ఎలా మారుస్తోందో చూద్దాం. ఒక పక్క రోడ్ల మీద తిరిగే వాహనాలను చూస్తే టెస్లా మోడల్ వై ఏకంగా 681 కిలోమీటర్ల రేంజ్తో 3 వరుసల సీటింగ్తో వస్తోంది. అలాగే కేటీఎం నుంచి 350cc ఇంజిన్ బైక్స్ వస్తున్నాయి. కాని ఇంకో పక్క టెక్ మైలురాళ్లను చూస్తే ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా ఒక క్వాంటం కంప్యూటర్ లాంచ్ అయ్యింది.
అలాగే నాసా నైట్ మ్యాప్స్లో యూపీ బీహార్ ప్రాంతం స్పేస్ నుంచి చాలా స్పష్టంగా బ్రైట్గా వెలిగిపోతూ కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో సైన్స్ ప్రపంచంలో ఒక సంచలన ప్రకటన కూడా వినిపించింది. ఏలియన్ల రహస్యాలను త్వరలోనే బయటపెడతామని డొనాల్డ్ ట్రంప్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఈ ఒక్క మాటతో స్పేస్, ఏలియన్స్ గురించి మళ్లీ హాట్ డిబేట్స్ మొదలయ్యాయి. ఇక ఫైనల్గా 5వ విభాగం సోషల్ మీడియా అండ్ టెలికాం. ఇదంతా మన డైలీ లైఫ్లో భాగమైపోయిన డిజిటల్ నెట్వర్క్ల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చర్చిద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ ఉంది, గమనించండి. ఒకవైపు వాట్సాప్ ఏమో ప్రీమియం సబ్స్క్రిప్షన్స్, యాప్లోనే రీఛార్జ్ చేసుకునే కొత్త ఫీచర్స్ తెస్తుంటే, ఇంకోవైపు ఎలాన్ మస్క్ ఏమో వాట్సాప్ మన ప్రైవేట్ మెసేజ్లు చదువుతుంది, ఎక్స్ ప్లాట్ఫామ్కి వచ్చేయండి అని పిలుపునిస్తున్నారు. కానీ అదే సమయంలో ఎక్స్ ప్లాట్ఫామ్ తరచుగా డౌన్ అవుతుండటంతో యూజర్లు బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. టెలికాం రంగంలో పరిస్థితి చూస్తే ఒకరికి సంబంధమే లేదు. బిఎస్ఎన్ఎల్ రోజుకు 3 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో 70 రోజుల వ్యాలిడిటీ ఇస్తూ సూపర్ వాల్యూ ప్లాన్ తెచ్చింది. సరిగ్గా దానికి ఆపోజిట్గా ఎయిర్టెల్ రీఛార్జ్ రేట్లను అమాంతం పెంచేసి కస్టమర్లకి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ కార్పొరేట్ టెలికాం రంగాల్లోని గొడవల మధ్య కన్స్యూమర్లకు ఒక మంచి న్యూస్ ఏంటంటే, మార్కెట్లో అగ్రెసివ్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఉదాహరణకు, మాలుతున్న ట్రెండ్స్కి తగ్గట్టుగా అప్పుడే యాపిల్ ఐఫోన్ 17 256 GB మోడల్ మీద భారీ డిస్కౌంట్స్ మొదలైపోయాయి. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఉంది. బ్యాటరీ కెపాసిటీలు పెరగడం, ఏఐ ఇంతలా డెవలప్ అవ్వడం అంతా బాగానే ఉంది. కానీ యాప్స్ అవసరం లేకుండా పోవడం, ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం, డేటా ప్రైవసీ కోసం బిలియనేర్లు పబ్లిక్గా గొడవపడటం, ఇవన్నీ చూస్తుంటే ఒక సందేహం వస్తోంది. రాబోయే 2026 డిజిటల్ యుగంలో టెక్నాలజీని మనం కంట్రోల్ చేస్తున్నామా, లేక టెక్నాలజీయే మనల్ని కంట్రోల్ చేయబోతోందా? ఇది మనందరినీ ఆలోచింపజేసే బలమైన ప్రశ్న. మరింత ఆసక్తికరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం.